పర్వదినం ఈరోజు ఇంతమంది వేద పండితులు ఏకకంఠంతో వేదం వల్లించడం, అందులో 4 వేదాలు వల్లించి మాకు వినిపించడం అనేది మా జన్మ ధన్యమైంది. మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ, ఇంకా కార్యక్రమం అయిపోలేదు. దీనికంటే ముందు నేను చిన్న ఒక అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను. భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రసాదాలు తీసుకుని వెళ్ళాలి. ఒకటి. రెండోది, నేను సంభావన ఇచ్చేటప్పుడు ఎవరి పేరు పిలిస్తే దయచేసి వాళ్ళే కొంచెం ఆలస్యం ఉంటుంది. ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు ఎక్కువ. ఎందుకంటే మాకు ఇక్కడ ఒకరికి అయిపోతుంది, అకౌంట్ తేడా వస్తుంది. దయచేసి ఇది ఒకటి మన్నిస్తారని మీ పాదాభివందనం చేస్తూ మాట్లాడారు. నాకంటే ముందు నేను రిపోర్ట్ ఇచ్చే ముందు మనకి ఇవాళ సుదినం ఎందుకన్నానంటే, విజయవాడ నుంచి ఏకంగా మన మాగంటి సుబ్రహ్మణ్యం గారే దిగి వచ్చారు. అసలు వారిని నేను వారి సందేశం అనుకోండి, లేకపోతే వారి 2 మాటలు అనుకోండి, నన్ను ఆశీర్వదించడం అనుకోండి, మిగతా సభా విషయాలు కానీ ఫ్యూచర్ ప్రోగ్రామ్ కానీ నా ద్వారా చెప్తారని దయచేసి వారిని పిలుస్తున్నాను. ఒకసారి తమ కరతాళ ధ్వనుల మధ్య ఎంతో సేవ చేశారు. బ్రహ్మశ్రీ కోదండరామయ్య గారు మాజీ న్యాయమూర్తి సభాధ్యక్షులు, డాక్టర్ మొక్కవాడి శ్రీరామ గారు, రాష్ట్రం మొత్తం నుంచి వచ్చిన వేద పండితులు, ఇంకా ఇతర ఆహ్వానితులు అందరికీ కూడా నమస్కారం. ఇవాళ బ్రహ్మశ్రీ ఉప్పురూరు గణపశాస్త్రి గారు 125వ జయంతి ఉత్సవం, ఈ సభ 25వ వార్షికోత్సవం జరుగుతున్నారని విని చాలా సంతోషించి దీనికైనా ప్రత్యేకంగా వచ్చాను. ఇవాళ పొద్దున ఉదయం శాస్త్ర సోదరుడి వేదాంత పండితులంతా కూడా వేదాంతం చర్చించారు. వారందరూ కూడా దాని విధంగా ప్రత్యేకంగా సన్మానం బాగా చేశారు. సభలో ఈ పూట కూడా తగిన విధంగానే సత్కారం జరగబోతుందని విన్నాను. చాలా సంతోషించాము. ఈ సందర్భంలో వేద పండితులందరూ కూడా బ్రహ్మశ్రీ గణపశాస్త్రి గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఈ తిరుపతి దేవస్థానం వేద పారాయణ స్కీమ్ ప్రారంభమైందంటే మొట్టమొదటి గణపశాస్త్రి గారే దీనికి కారణం. మనం అందరూ కూడా ప్రాతస్పందీయులుగా మనం భావించి వారిని గౌరవించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజున పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారిని పిలిచి ఆయన ఇంటి దగ్గరికి పిలిచి గణపశాస్త్రి గారు ఇంటి దగ్గరికి వచ్చారు. చెన్నారెడ్డి గారు అంతా ఉన్నాం, పివిఆర్కే ప్రసాద్ గారు అంతా కూడా ఉన్నారు. ముందు 600 700 స్టార్ట్ చేశారు. ఇవాళ అందరికీ 12,000 15,000 రూపాయలు పండితులకి చాలామందికి అందరికీ ఇస్తున్నారు. దాదాపుగా అందరికీ ఇస్తున్నారు. ఇది కాకుండా అనేక సభలు జరుగుతున్నారు. దాతలు కూడా ఎక్కువైనారు, పండితులు కూడా ఎక్కువైనారు.
పండితులు రాష్ట్రం నుంచి గణపతి శాస్త్రి గారి సభకి ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే మనకి ఉదాహరణ. అందుకని డాక్టర్ మొక్కపాటి శ్రీరామ గారు వారి యొక్క మనవులు చాలా బ్రహ్మాండంగా సభ జరుగుతున్నారు. అందరికీ పొద్దున భోజనం పెట్టారు. వచ్చే సంవత్సరం మేము ఈ సభని విజయవాడకి ఆహ్వానించాం. మీరు 108 జరుగుతుంటారు. ఒకసారి వచ్చారు. చాలా ఏంటంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ సభని విజయవాడలో జరపని ఆహ్వానించాను. దానికి వారు అంగీకరించినట్టుగానే భావిస్తున్నాను నేను. సో ఈ సభని ఇంకా ఎక్కువగా జయప్రదం చేసి అందరికీ పండుగకి ఎక్కువ సత్కారం చెప్పి గణపతి శాస్త్రి గారి పేరు నిలబెట్టి అందరినీ కూడా సత్కరించి వారి ఆశీస్సులు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తూ నేను అందరినీ కూడా ఇది పొలిటికల్ డైలా. అయితే వేదిక వెళ్ళిన పెద్దలు, ముఖ్యంగా మా జడ్జి గారు కోటరావి గారు, మహాపుణ్యాతులు, అనునిత్యం రామనామం తప్ప వేరే ఏమీ ఎరగని మహానుభావులు. ఎన్నో రామాయణంలో ఉండే విషయాలన్నీ కూడా వేదికరించి పుస్తకం రూపం ద్వారా పబ్లిష్ చేసి లోక ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన మహానుభావులు. మనం ఇటువంటి వ్యక్తులు నాకు ఏమనిపిస్తాం, ఇటువంటి వ్యక్తులు స్పృశిస్తే కూడా మనకి పుణ్యం వస్తుంది. మనకి ఆయనకి పబ్లిసిటీ అవసరం లేదు. దయచేసి వినాలండి, దయచేసి వినాలి. వారు ఎప్పుడైనా సరే వారి పేరు రాస్తే పిలిచి ఏమయ్యా మీకైనా మతుందని ఇలా చేస్తావా, పేరు రాయ, ఒక్క నయా పైసలు ఇవ్వకుండా శిలాఫలకాలు చేతికి చప్పటి కొట్టించుకునే రోజుల్లో లక్షల రూపాయలు ఇస్తూ పబ్లిసిటీ అక్కలేని చెప్పే మహావ్యక్తి. అదే కోవకు చెందినవాడు మా కేశవ సుబ్రహ్మణ్యం గారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 40 ఉన్నారు. మరి ఇప్పుడే మన విజయవాడ వాస్తవ్యులు వారు. అయితే నేను ఎక్కువ పొగిడితే దీంట్లో కాస్త మస్కా కొడుతున్నానేమో అనే ఉద్దేశం వస్తుందని భావిస్తూ నేను ఇది ఇంకో విషయానికి వస్తాను. నేను ఎందుకు కొంచెం దీన్ని ట్రాక్ చేస్తున్నానంటే మీ అందరికీ కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. ప్రధానంగా బ్రహ్మాండమైన వేదపట్నం చేశారు. ఒక్క నిమిషం నేను చెప్పే కార్యక్రమాలు వారు మేము చేసిన పని అది తమరందరికీ చదివ్వాలని. సరే, మాకు వెన్నంటి ఉండి మాకు తోడు నీడుగా మహానుభావులు విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మేము ఎల్లప్పుడూ కొంచెం ఉంటాం. ఒక్కసారి మీరు కలశాధ్వనితో మాకు కాలేజీలో కలశాధ్వనులు లేకపోతే ప్రోగ్రాం ఉండదు. అంచేత నేను చెప్పినప్పుడు నేను కలశాధ్వని కొడుతున్నాను. అండి వారి పాపం 2 రోజుల నుంచి నిన్న పొద్దున్న 8 గంటల నుంచి మొదలుకొని శాస్త్రసభలో ఉప్పులూరు గణపతి శాస్త్రి గారి 125వ జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని వారి ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా శాస్త్రసభ నిర్వహించడమే కాక వారి పాండిత్యం ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కొంచెం అలా తెలుసుకున్నాను. వారికి వేద భాష్యం, తర్కం, వ్యాకరణం, వేదాంతం, మీమాంసా శాస్త్రం ఇది మానవ మాత్రకు సాధ్యపడుతుందా? ఒక గణపతి శాస్త్రి గారికి తప్ప. ఇది వారి గొప్ప. 2 ఇటువంటి కోపం చెందిన వాళ్ళలో గోపాలకృష్ణ శాస్త్రి గారు కూడా ఉన్నారు. అంటే వారికి పాదాభివందనాలు చేసి మాతో పాటు సలహాదారుగా ఉండి మాకు మా కార్యవర్గ సభ్యులకు పాపం ఎప్పుడంటే ఎప్పుడు మేము అపరాధి కూడా ఫోన్ చేస్తాను. ఏమంటే చిన్న మాకన్నీ అనుమానాలే, ఈ అనుమానం కొంచెం మరి ఈ శంక కొంచెం తీర్చాలి మీరంటే పాపం వాడు సౌహృదయంతో పెద్ద మనసుతోటి ఎట్లు మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. వారికి పాదాలు ఉన్నారు. సరే, పద్మభూషణ బిరుదాంకితులు ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు, వారందరికీ తాతగారు, రాతస్మరణీయులు ఉబ్బాల సరస్వతి వారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించి మనం కలిసాం. ప్రతి సంవత్సరం ఒకటి అనుకుంటున్నాం శాస్త్రసభలు కూడా పెడతామని, కానీ ఇప్పుడు అది పక్వతకు వచ్చింది. నిన్న మొదలుపెట్టి ఇవాళ మధ్యాహ్నం దాకా శాస్త్రసభలు పెట్టాము. అంటే శాస్త్రాన్ని కూడా ప్రోత్సహిస్తే మంచిది. ఎందుకంటే శాస్త్రాలు కనుమరుగైపోతున్నాయి, ఎవరు చెప్పుకునే వాళ్ళు రావడం లేదు.
ఇలా చూస్తే మరి ఎంతమంది 30-40 మంది ఉంటారేమో అంతే అనుకున్నాం. అంచేత దాన్ని కూడా కాస్త మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. అది ఒకటి. మరి ఈ 2 రోజులు ఈ సభ నిన్న ఇవాళ దిగ్విజయంగా జరగడానికి కారణం చాలామంది ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా నేను మా కార్మిక సభ్యులకే కాక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టీటీడీ ఈఓగా ఉండి వారు దయాద్రు హృదయంలో మేము ఉప్పులు గణపతి శాస్త్రి గారు సభ పెట్టుకుంటామండి అంటే 2 రోజులు పెడతారు. 2 రోజులు పెడదాం అనుకున్నాం. 4 రోజులు తీసుకోవడం 4 రోజులు వచ్చేసి అంత పెద్ద హృదయం పాలకులకు ఉండడం చాలా కష్టం. అది మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమండి వాళ్ళ గురించి నేను 2 నిమిషాల్లో మీకు సెలవిస్తాను. వేదశాస్త్ర విద్యార్థి వేతన పథకం అది అలాగే మా జడ్జి గారు కమిడిగంటం కోదండరామయ్య గారు ఈ పథకాన్ని గట్టి పునాదులు వేశారు. అనేక జాతర నుంచి విరాళాలు సేకరించి వారు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అయినా స్వయాగా ₹1,00,000 నాకు మూలధనంగా ఇచ్చి పథకాన్ని అందజేసి దానికి వారు వద్దన్నా సరే మేము శ్రీ కమిడిగంటం కోదండరామయ్య గారి పథకం పేరు పెట్టేశాం. వారు అలాగే తింటారు, తింటే తప్పు లేదు, పెద్దలా తింటే ఆశీస్సులే చెప్పేసి. అయితే దీంట్లో మనకు ఉపకార వేతనం పొందుతున్న వాళ్ళు 1989లో ఇద్దరైతే ఇప్పుడు 2013లో 9 మంది ఉన్నారు. తర్వాత వేదశాస్త్ర పరిశోధన గొల్లపూడి వెంకటరామ శాస్త్రి గారు పెట్టింది. దాంట్లో కూడా వారు మూలధనం ఇచ్చారు. నెలకి ₹1000 చొప్పున ఈ పురస్కారం అప్రాపరేట్ పర్సన్కి ఏమైనా చదువుకుంటున్న వారికి ఇమ్మని చెప్పి చెప్పారు. అది కూడా చేయడం జరుగుతుంది. వేదభాష్యం ఉప్పులూరు గణపతి శాస్త్రి గారి పూర్వోత్తర మీమాంసా శాస్త్రాలు, శ్రౌత ప్రయోగం, యోగ శాస్త్రాలు, విద్యారణ్య మహర్షి కృత వేదభాషను ప్రముఖ ప్రజ్ఞ కలవారే శిరోమణిగా కీర్తించిన వారి సభకి మొదట ముఖ్య సలహాదారుగా మాకు సన్నిధానం లక్ష్మణమూర్తి అల్భాన్ గారు ఉండేవారు. వారు పాపం ఈ విద్యను వేదభాషాన్ని ప్రోత్సహించడానికి అనేక సూచనలు ఇచ్చారు అనేసి వారు మాకు సలహా ఇచ్చారు. అలాగే ఈ పథకం కింద అది ఇంకా తర్వాత ఈ సుప్రీంకోర్టు న్యాయవాది పిఎస్ఎల్ నరసింహం గారు మా కోదండరామయ్య గారు అబ్బాయి వారు ₹1,000 నెలకి ఇస్తుంటే దాన్ని కూడా కలిపి ఈ పథకాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. తర్వాత అనారోగ్య వృద్ధ ప్రసిద్ధ వేద విద్వాంసుల ఆరోగ్య పథకం పెట్టాం. దాంట్లో మేము చెప్పుకోగలిగిన కాదు, మేము వారికి అవసరం ఉన్నంత ఇవ్వలేకపోతాం. ఎందుకంటే మాకు కూడా ధనం చూసుకోవాలి, పరిస్థితులు చూసుకుని చేయాలి. ఏదో ఇప్పుడు చిన్న అమౌంట్గా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇటీవల సాక్షి సిద్ధార్థి గారి చారిటబుల్ ట్రస్ట్ వారు దీన్ని స్టార్ట్ చేశారు. దాన్నేమో ఆయన పేరు మీద మేము దీన్ని నామకరణం చేశాం. సాలీనా ఇంతవరకు పరిషత్ నుంచి పథకం ఈ నెలసరి ఉపకార వేతనం పొందుతున్న వృద్ధ పండితుల సంఖ్య ఇప్పుడు 22కి చేరింది. 2013లో 22 చేరింది. అది 89లో 18 మందికి చాలా తక్కువ దీంట్లో ఇచ్చేవారు. అయితే జగత్ కళ్యాణం కోసం వేదశాస్త్ర పోషణ, వేదరక్షణ, వేదపారాయణ, పండితుల సంక్షేమం, యజ్ఞ యాగాదుల నిర్వహణ విషయంలో పరిషత్తు సంస్థలకు ప్రముఖ వేదశాస్త్ర పండితులకు చేయూతనివ్వడం అనేది అది మన పరిషత్తు విధిగా భావిస్తోంది. దీంతో ఏంటంటే మాకు ఉన్న ఫండ్స్ బట్టి మేము చేస్తూ ఉంటాం. రెండోది ఏంటంటే ప్రయారిటీ బట్టి చేస్తాం. సపోజ్ ఏమైనా వృద్ధ పండితులు ఏమైనా వారు చాలా సీరియస్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా అవసరం ఉంది. వాళ్ళ ప్రయారిటీ ముందు ఇచ్చి కాస్త ఇంకా తక్కువ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఫండ్స్ కూడా కొంచెం కరెంట్ మాకు ఉంది. దీనికి దాతలు అలాగే వాళ్ళు తోడ్పడితే భగవంతుడు మాకు చేయిస్తే ఇంకా ముందుకు వెళ్ళడానికి మేము మన జీవితం అంతా మేము కృషి చేసి గణపతి శాస్త్రి గారు చెప్పిన మాటలు మేము తూచా తప్పకుండా పాటించాలనే కంకణం కట్టుకున్నాం. అది మా కార్యవర్గ సభ్యులకు